మీరు ప్రధాన ప్రతిపక్షం ఇవ్వకపోయినా, మేము అసెంబ్లీలో మాట్లాడకపోయినా బయట ఆందోళన చేస్తుంటే భరించలేకపోతున్నారు. అసెంబ్లీకి వస్తే ఇంకేం భరిస్తారు? ఏంటండి రాత్రి నుంచి మీరు చేస్తున్న పని, పోలీసులు చేస్తున్న పని ఏంటండి? నేను మనవి చేస్తున్నా. రాత్రి 12:40కి మా ఇంటికి వచ్చారు 2 వ్యాన్లలో పోలీసులు. మా ఇంట్లో మా మిస్సెస్, నా గ్రాండ్ చిల్డ్రన్ భయపడిపోయారు. ఎందుకంటే ఆల్రెడీ పేపర్లు వేస్తున్నారు కదా, నన్ను ఏదో ఎత్తుకుపోతారు, అరెస్ట్ చేస్తారని. దానికే వచ్చేసారు అనుకుంది మా ఆవిడ. భయపడుతూ లెగ్గొడితే కంగారు పడమాకమని నేను బయటకు వెళ్ళాను. అప్పటికే అరగంట అయిందంటే వచ్చేవాళ్ళు, నాకు తెలియదు. ఒక 6-7 పోలీసులు ఉన్నారు. ఏంటి ఎంతమంది వచ్చారు, ఎందుకు ఈ రాత్రి పూట అన్న? నోటీస్ ఇవ్వడానికి వచ్చారండి. రాత్రిపూట 12:40కి పోలీసులు నోటీస్ ఇవ్వడానికి వస్తారు. ఏందయ్యా నాకు అర్థం కాలేదు. ఈ పరిపాలన ఏంది? సాయంత్రం 5ంటికి ఏమైంది? నిన్న ఉదయం 10ంటికి ఏమైంది? పోనీ సాయంత్రం 10ంటికి ఏమైంది? రాత్రి 10ంటికి నేను వెళ్ళి పడుకున్న తర్వాత, గాఢ నిద్రలో ఉన్న తర్వాత 12:40కి వచ్చి నోటీస్ ఇస్తారా? ఏం ప్రభుత్వం ఇది? బెదిరిస్తారా ఏంటని అడుగుతా ఉన్నా. ఒకటి. రెండవది, టెంట్ వేసాం ఇక్కడ. ఎప్పుడు వేస్తాం? ఇవాళ కాదుగా. కలెక్టరేట్ ముందు టెంట్ వేస్తాం, 10 మందిని జాయిన్ అవుతాం, మైక్ పెడతాం, 4 మాటలు చెబుతాం, వచ్చి మెమోరాండం వేస్తాం. టెంట్ పీకేశారండి. దగ్గరుండి పోలీసులు టెంట్ పీకించారు. దగ్గరుండి మనుషుల్ని పెట్టి పీకించారు. వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది పోలీస్? మేము వేసిన టెంటులు పీకటం, మేము కట్టిన ఫ్లెక్సీలు పీకటం, మేము వస్తుంటే అడ్డం పట్టడం, బ్యారికేడ్లు పెడతాం. దిస్ ఈజ్ నాట్ ద పోలీస్ డ్యూటీ. మేము ఉద్యమిస్తున్నాం, మా సొంత పని కోసం కాదు. ఈ రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తే ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందని తెలిసింది కూడా మొన్న చూశారుగా మీరు. సుగాలి ప్రీతి వ్యవహారం వదిలేస్తే, మేము గట్టిగా మాట్లాడితే సుగాలి ప్రీతి కేసులో సిబిఐ ఎంక్వైరీ మళ్ళీ వేశారుగా. అక్కడ దాకేందుకు తురకపాలెంలో వరుస బాణాలు జరుగుతుంటే మేము ఒత్తిడి చేస్తే ఎమర్జెన్సీ ప్రకటించారు కదా. మా ఒత్తిడి వల్లనే ఇవన్నీ చేస్తున్నారని మా అభిప్రాయం. ఇవాళ 50,000 టన్నులు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? ఇవాళ పేపర్ ఎందుకు వేశాడు? మా ఈనాడు రామోజీరావు గారు అబ్బాయి ఉద్యమం జరుగుతుంటే 50,000 టన్నులు వచ్చేసినాయి, ఇక ఉద్యమం మానేయమని. అంతేగా. మీరు మాకు స్పందిస్తున్నారు, మా ఉద్యమానికి మీరు రెస్పాండ్ అవుతున్నారు, మా ఉద్యమానికి మీరు చేతులెత్తుతున్నారు. మేము వస్తుంటే మాకు బారికేడ్లు పెడుతున్నారు, మేము వస్తుంటే మా టెంట్లు బిగుతున్నారు, మేము వస్తుంటే పోలీసు బలగాల్ని పెడుతున్నారు. నాకే కాదు నోటీసులు ఇచ్చింది, టోటల్గా రాష్ట్రంలో అందరు నాయకులకి ఇచ్చారు. చిన్న చిన్న నాయకులు కూడా ఇచ్చారు. డైమండ్కి, అమ్మాయికి, మన ఎమ్మెల్సీ, కాంగ్రెస్కి, అందరికి ఇచ్చారు. ఉండు, అందరికి అబ్బా అందరికి ఇచ్చారు నోటీసులు. ఏందయ్యా మీరు నోటీసులు ఇచ్చి ఏం చేస్తారు? యూరియా ఇవ్వండి అంటే నోటీసులు ఇస్తారేంటారా మొగళ్ళారా మీరు? రైతులకు యూరియా ఇవ్వండి, శభాష్.